వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. చర్లపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ధర్మారపు మహేందర్ గెలుపు ఖాయం. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే సొంత గ్రామంలోని స్వతంత్ర అభ్యర్థిగా ధర్మారపు మహేందర్ని గెలిపించాలని ఆవేదనతో గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు. బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అని గ్రామ ప్రజలను కోరారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా చర్లపాలెం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో కాంటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు నాకు జరిగే అవమానం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే అధిష్టానం నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. గత 20-25 సంవత్సరాల కానుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ నిబద్ధతతో కూడినటువంటి కార్యకర్తగా 20 ఏళ్ళు నా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం జరిగింది. ఈరోజు నేను ఇంత కష్టపడ్డ పార్టీ పరంగా నాకు న్యాయం జరగలేదు. మా మేడం అమెరికా నుండి వస్తున్నారంటే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు జూన్ 23 తారీఖున 2023లో వస్తున్నారని తెలిసి వార్త విన్న కానుంచి మా మేడం వస్తే మా కాంగ్రెస్ పార్టీకి మంచి పూర్వ వైభవం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ఈ పాలకుర్తి ప్రజలందరికీ మంచి మేలు జరుగుతుందని నమ్మి ఆర్సెలు మా మేడం కోసం ఈరోజు వరకు కష్టపడి పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీకి ఉన్నటువంటి కార్యక్రమాల్లో కానీ అన్నిట్లో కానీ నేను చాకచక్యంగా పనిచేశాను. కానీ ఈరోజు మమ్మల్ని గుర్తించకుండా, కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తించకుండా ఎవరైతే ఎలక్షన్లో దయాకర్ రావు మనుషులు మేడం గారిని హేళన చేసి, మేడం గారిని అవమానపరిచి, మేడానికి ప్రచార రథాలు అడ్డుకొని మేడం గారిని దుర్భాషలు ఆడినటువంటి వ్యక్తులు నిన్న కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థికి పనిచేసి వచ్చిన వ్యక్తికి తెల్లారి ఇక్కడికి రాగానే పిలుచుకొని రాజకీయాల్లో భాగంగా వాళ్ళు కుట్రలు పన్ని మా మేడానికి లేనిపోని విషయాలను నేర్పి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకుండా కుట్రలు చేసిర్రు. ఆ కుట్రలో భాగంగా నేను కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ముందుకు పోతున్నా. రేపు మా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమంలో కానీ, ఎలాంటి సమస్యల పట్ల కానీ నాకు పూర్తి అవగాహన ఉంది. వారు గత మంత్రి ఉన్నప్పుడు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ వాళ్ళు ప్రజలను మోసం చేశారు. పెన్షన్లు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి డబ్బులు వసూలు చేశారు, అవినీతిలోకి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు. అలాంటి వ్యక్తులను ఈరోజు మేడం గారు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో నాకు చాలా అన్యాయం జరిగింది. నేనైతే పార్టీ పరంగా కానీ, మా ఎమ్మెల్యే గారి పరంగా కానీ, ఝాన్సీ మేడం గారి పరంగా కానీ నేను ఏ తప్పు చేయలేదు. కానీ నన్ను గుర్తించలేదు. కేవలం నన్ను ఎందుకు గుర్తించలేదు మా మేడం అనే వేదన ఉండి ఆ రోజు మా మేడం గారిని నమ్ముకుంటూ పనిచేశాను. ఈరోజు ప్రజలను నమ్ముకొని ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాను. నేను నిజంగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తను. మరి మా మేడం ఎందుకు నన్ను గుర్తించలేదు? ఆ తర్వాత నేను ప్రజలు ఇచ్చే తీర్పుకు నా ప్రజలు చాలా గొప్పవాళ్ళు. మా మేడం న్యాయం చేయకపోయినా, ఎన్ని ప్రలోభాలకు గురిపెట్టినా వాళ్ళ భయాలు, వాళ్ళ ఇబ్బందులను ఎదుర్కొంటూ ముందుకు పోతూ నా వాదనను నన్ను నమ్మి ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ముందుకు పోతున్నా. నాకు చాలా అన్యాయం జరిగింది. నేను పార్టీ పరంగా నేను ఇన్నేళ్ళు కష్టపడ్డా, నాకు యొక్క న్యాయం జరగలేదు. ప్రజలను వేడుకుంటున్నా, దండం పెడుతున్నా. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నేను ముందుకు పోదాం అని నాకు బాల్ గుర్తు వచ్చింది. ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు న్యాయం చేయాలని వాళ్ళను విజ్ఞప్తి చేస్తూ వాళ్ళ మీద ఉన్నటువంటి నా నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. నాకు ఒక అవకాశం కల్పిస్తే నా ప్రజలకు సేవ చేసే భాగ్యం వస్తుందని నేను కోరుకుంటున్నాను. గతంలో ఉప సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఉంది. గ్రామంపై సమస్యలపై అవగాహన ఉంది. ప్రజలు నన్ను ఆశీర్వదించి నా బాలు గుర్తుకు ఓటేసి
నాకు మంచి మెజార్టీ ఇవ్వాలని వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నన్ను దీవించాలని కోరుకుంటూ ఆ అవకాశం కల్పిస్తే నా ప్రజలకు సేవ చేసి వారు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకొని వాళ్ళ ఆశీర్వాదాలతోటి ముందుకు పోతా. ఈ ఒక్క అవకాశం నాకు బాల గుర్తుకు ఓటేసి అత్యధిక మేయర్తో గెలిపించాలని నా ప్రజలను కోరుకుంటున్నా. తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామం. మేము మహేందరు మాకు సౌకర్యం చేస్తాడు. ఆనాడు నుంచి ఈనాడు దానిక ఆమెతోటి కష్టపడ్డాడు. అయినా కష్టపడ్డ వాళ్ళను పక్కకు పెట్టింది, వేరే ఎదురు తిరిగిన వాళ్ళను ముందు పెట్టుకుంటుంది. ఇప్పుడు ఆ అవకాశం మహేందర్కి ఇవ్వాలి. మేమందరం కొట్లాడేది అది. మేము బాల గుర్తుకు ఓటేస్తాం. తిరిగిన వాళ్ళను పక్కకు పెట్టింది. తెలం దాకా పొద్దున్న దాకా వాళ్ళు తిరిగిర్రు, ఊరు తిరిగిండ్రు, గెలిపించిండ్రు. వాళ్ళని గెలిపించిన వాళ్ళను పక్కకు పెట్టింది, ఏది తిరిగి చేయని వాళ్ళను ముందు పెట్టింది. మేము మహేందర్కి బాల గుర్తుకు ఓటేస్తాం. మహేందర్కు బాల గుర్తుకు ఓటేస్తాం. మాకు సహకారం చేస్తాడు మహేందరు. మాకు ఊళ్ళో ఉన్నాడు, దేనికంటే దానికి వస్తాడు. మా కిరణ్ ఏం రాలేదు మాకు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.